I'm a junior .NET developer. Does it really has a growth going forward? Why I'm asking this question? Because Codex is pretty much doing everything nowadays, and I am worried how the future gonna be. Okay, సో ఇక్కడ ఒక స్ట్రాంగ్ పాయింట్ని నేను అడ్రస్ చేస్తానండి. ఇప్పుడు మీరు చాలా వరి అవుతున్నారు కదా. ఇక్కడ ఎవరైతే లైవ్ జాయిన్ అయ్యారో మీరు జాయిన్ అవ్వడానికి రీజన్ ఖచ్చితంగా సమ్ వరీ ఈజ్ బాదరింగ్ యూ. అదర్వైజ్ సండే రోజు మీ ఇండియా టైమో యూఎస్ టైంలో జాయిన్ అవుతున్నారు, చిల్ అవ్వాల్సింది పోయి సమ్ వరీ ఈజ్ బాదరింగ్ యూ. దట్స్ వై యూ జాయిన్ దిస్ సెషన్, రైట్? ఎవరైతే వాళ్ళ కెరియర్ గురించి వరీ అవుతున్నారో వాళ్ళు వరీ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యూఆర్ టేకింగ్ ఎన్ యాక్షన్. ఎవరైతే వరీ అవ్వకుండా చల్తా హే అని ఉన్నారో వాళ్ళు వరీ అవ్వాల్సిన సిచ్యువేషన్ అండి. ఓకే, సో ఇఫ్ యూఆర్ వరీయింగ్, దట్ ఈస్ ద బెస్ట్ సైన్ దట్ యూఆర్ టేకింగ్ యాక్షన్ ఆన్ యువర్ సెల్ఫ్ అనమాట. ఇక్కడ మీరు .NET జూనియర్ అన్నారు, .NET డెవలపర్ అన్నారు, కరెక్ట్గా కంటెక్స్ట్ ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ కూడా పెట్టుకుంటే ఇంకా బెటర్ ఉండేది, బట్ ఐ అడ్రస్ ఇట్. సో ఇక్కడ జావా, .NET, పైథాన్ ఏవైనా కానీ అంటే బ్యాక్ ఎండ్ నాలెడ్జ్ ఏవైనా కానీ మీ రోల్ ఎక్కడికి పోలేదండి. ఇది నేను ఐ థింక్ నా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కూడా చాలా మంది భయపడుతున్నారు అనమాట. ఏ వచ్చింది కదా, క్లౌడ్ వచ్చింది కదా, ఇంజనీర్స్ని రీప్లేస్ చేస్తుంది అని చెప్పేసి. ఒక విధంగా చెప్పాలంటే ఆన్ ఏ టాప్ నోట్, ఎస్, ఏఐ విల్ రీప్లేస్ జాబ్స్, ఓకే, బట్ కండిషన్స్ అప్లై. ఆన్ వాట్ బేసిస్? కండిషన్స్ అప్లై అనమాట. ఏంటి అంటే మీరు జస్ట్ .NET డెవలపరే అయితే ఏ ఈజ్ బిల్డింగ్ ఏబిఐస్, ఓకే. ఇఫ్ జస్ట్ టెల్ ద క్లౌడ్ దట్ ఓకే, మీరు కరెక్ట్గా రిక్వైర్మెంట్ ఇచ్చేసేసి నాకు ఏబిఎస్ బిల్డ్ చేయమంటే అది బిల్డ్ చేసేస్తుంది అనమాట. ఓకే, సో వీ డోంట్ నీడ్ ఏ జస్ట్ ఎగ్జాక్ట్ .NET డెవలపర్ అనమాట. అంటే వీ డోంట్ నీడ్ అని కాదు, కంపెనీస్ ఎలా ఆలోచిస్తుంటే జస్ట్ సింపుల్ .NET డెవలపర్ అయితే మాకు అంత అవసరం లేదు, వీ కెన్ డూ ఇట్ ఫ్రమ్ క్లౌడ్ ఆర్ సంథింగ్ అని చెప్పేసారు. కానీ మీ పొజిషన్ని మీరు స్ట్రాంగ్ చేసుకోవాలి ఏంటంటే జస్ట్ డోంట్ స్టిక్ టు .NET డెవలపర్ అనమాట. BA ఫుల్ స్టాక్ డెవలపర్. ఓకే, ఫుల్ స్టాక్ డెవలపర్ ఏంటంటే బేసిక్ నాలెడ్జ్ అన్న ఫ్రంట్ ఎండ్లో ఏం జరుగుతుంది, బేసిక్ .NET అనేది మీ 100% కోర్ స్కిల్. సో మీ టెక్నికల్ స్టాక్ని లిటిల్ బిట్ ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఒక ఏదైనా ఫ్రంట్ ఎండ్, రియాక్టా, యాంగులరా ఆర్ దేర్ ఆర్ 2 ఆప్షన్స్ ఫర్ యూ. వన్ ఆప్షన్ ఏంటంటే మీరున్న .NETలోనే ఒక ఏ టూల్స్ అవైలబుల్ ఉన్నాయి. మీ వర్క్ని ఒక రోజు మామూలుగా మీకు ఒక యూజ్ స్టోరీ పడితే 8 గంటల్లో చేస్తుంటే మీరు ఆ 8 గంటల్లో చేసే వర్క్ని 1 అవర్లో ఎలా చేయగలుగుతారు? ఆర్ దేర్ ఎనీ ఏ టూల్స్ అవైలబుల్ ఫర్ దిస్ వన్? ఇలా మీరు ఏ టూల్స్ని రీసెర్చ్ చేసి మీ .NET బ్యాక్గ్రౌండ్ డెవలప్మెంట్కి ఏది ఉపయోగపడుతుందో అది చూస్ చేసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకొని 8 గంటల్లో చేసే పనిని 1 గంటకి చేయగలిగిన